శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను మనము చెప్పుకుంటూ ఉన్నామండి. అందులో భాగంగా భాగవత గ్రంథము రచనా క్రమము అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, బమ్మెర పోతనామాత్యుడు రచించిన ఆంధ్ర మహాభాగవతమున ప్రారంభము నుండి ప్రథమ స్కందము 31వ వచనం వరకు గల విషయము పోతనచే స్వతంత్రముగా రచింపబడినది. దాని తరువాత భాగము సంస్కృతమందలి వ్యాస భాగవతమునకు అనువాదము. పోతన గారు అనువదించారండి, ట్రాన్స్లేట్ చేశారు. అసలు మూలము వ్యాస మహర్షి సంస్కృతంలో రచించాడు కనుక ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటగా ఆయన భగవంతుడి ప్రార్థన చేయాలి, భగవంతుడి స్తుతి చేయాలి. దానికి సంబంధించింది అసలు లోపల ఏం విషయం చెప్పాలనుకుంటున్నది దానికి సంబంధించింది ఇవన్నీ రాయాలి కదండి. ఇవన్నీ ఆయన స్వతంత్రంగా రాయాలి. కనుక ప్రథమ స్కందంలో 31వ వచనం వరకు పోతన మహానుభావుడు స్వతంత్రంగా రచింపబడింది. ఆ తర్వాత వ్యాస మహర్షి ఇచ్చినటువంటి దానికి అనువాదము అని చెప్తూ ఉన్నారు. పోతన రచించిన గ్రంథావతారికలో దైవస్థుతి దేవతాస్థుతి మొదటి 11 పద్యములలో ఉన్నది. అందు మొదటి పద్యమైన దైవస్థుతిలో శ్రీకృష్ణ పరబ్రహ్మమును ప్రార్థించుటయు, భాగవత ఫలశ్రుతియగు శ్రీకైవల్య పదమును ప్రశంసించుటయు కలవు. ఇందులో మొట్టమొదటి పద్యమండి. మొట్టమొదటి పద్యంలో శ్రీకృష్ణ పరబ్రహ్మమును ప్రార్థిస్తారు, శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రార్థించటం. అలాగే శ్రీకైవల్య పదమును ప్రశంసించటము ఉన్నదిట. అసలు భాగవత ఫలశ్రుతి ఏమిటి అనంటే శ్రీకైవల్య పదము అన్నారు. శ్రీకైవల్య పదం అంటే భగవంతుడి పదాన్ని చేరుకోవటం, అంటే మోక్షాన్ని పొందటము. అందువల్ల మొట్టమొదటి పద్యంలో శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రార్థించటము, అట్లాగే శ్రీకైవల్య పదమును ప్రశంసించుటయు కలవట. రెండవ పద్యంలో ఏముంది? పరమేశ్వరుని ప్రార్థన ఉంది. మాస్టర్ అంటూ ఉన్నారు, ఈ 2 పద్యములను హరిహరాత్మకమైన పరమాత్మస్తుతి. మొదటిలో శ్రీకృష్ణుణ్ణి, రెండవ దానిలో శివుణ్ణి. ఒకళ్ళు హరి, ఇంకొకళ్ళు హరుడు. కనుక ఈ 2 పద్యాలను కలిపి మనం చూసుకుంటే ఏమైతుంది? హరిహరాత్మకమైనటువంటి పరమాత్మస్తుతి అని అంటూ ఉన్నారు. ఇంకా 3వ పద్యంలో ఏముంది అంటే గనక సృష్టికర్తయగు బ్రహ్మ స్తుతింపబడెను. 3వ పద్యంలో బ్రహ్మగారిని స్తుతించారండి. భాగవత మహాకావ్యమున ప్రముఖ పాత్రలు బ్రహ్మ, నారదుడు, వ్యాసుడు, సుఖయోగి, పరీక్షిత్తు. వీళ్ళు ప్రముఖ పాత్రలు రండి భాగవత మహాకావ్యంలో. అయితే కావ్య లక్షణాలు కొన్ని ఉన్నాయండి. మహాకావ్యము ఇది. కావ్యానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏమిటి ఆ లక్షణాలు అంటే, నాయకుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఆ తర్వాత ప్రధాన రసం ఒకటి ఉంటుంది. అట్లా కొన్ని సాహిత్యములో ఒక మహాకావ్యంలో ఆ కావ్యానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అది ఎవరో తేల్చాలి. కనుక నాయకుడు ఎవరయ్యా అంటే గనక నాయకుడు శ్రీకృష్ణ రూపమైన పరబ్రహ్మము. భగవంతుడే నాయకుడు. ఆ భగవంతుడు ఏ రూపంలో కనిపిస్తాడు మనకంటే శ్రీకృష్ణుని రూపంలో ఉన్న పరబ్రహ్మము ఈ భాగవతము అనేటువంటి మహాకావ్యానికి నాయకుడు. అట్లాగే రసము, మనకి నవరసాలున్నాయి, 9 రసాలు. మరి ఈ భాగవతము అనేటువంటి మహాకావ్యానికి ప్రధాన రసము ఏమిటి? 9 రసాల్లో కూడా ఒక్కొక్క కావ్యానికి ఒక్కొక్కటి ప్రధాన రసంగా ఉంటుందండి. ప్రధాన రసం ఏమిటంటే శృంగారము ప్రధాన రసము అన్నారు. అంటూ మాస్టర్ ఏమన్నారంటే, భక్తి రసము కాదు, భక్తిని కొందరు రసమని అంటారు, కానీ భక్తి రసం కాదని చెప్తూ ఉన్నారు మాస్టర్. కొందరు రసమని నిరూపించుటకు ప్రయత్నించిరి, కానీ ఇది ఆకాశములో పెండ్లి వంటిది. ఆకాశంలో పెండ్లి చేయటం అంటే ఏంటో, అలాగే భక్తి రసము అన్నా కూడా అలానే ఉంటుంది అని, ఇది భక్తి రసము కాదు అంటూ ఉన్నారండి. ఆనందానుభూతి దేవునిది కాదు, జీవునకు దేవుని సంస్పర్శనం వలన కలుగునది. ఇక చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారండి మాస్టర్. ఆనందానుభూతి ఎట్లా వస్తుంది అంటే గనక, మనం అనుకుంటాం ఏదో కీర్తి వల్ల, చదువు వల్ల, హోదా వల్ల, ఆస్తుల వల్ల, డబ్బుల వల్ల, కానీ వేటి వల్ల ఆనందానుభూతి రాదుటండి. ఆనందానుభూతి దేని వల్ల వస్తుంది అంటే గనక జీవునకు
దేవుని సంస్పర్శము వలన కలుగును. భగవంతుడి స్పర్శ వలన మాత్రమే ఆనందానుభూతి కలుగుతుందండి. మిగతావన్నీ ఏవో ఆనందంలాగా కనిపిస్తాయేమో, ఆనందంలాగా అనిపిస్తాయేమో కాదు. అసలైన ఆనందానుభూతి జీవునికి దేవుని సంస్పర్శము వలన కలుగును అని అంటూ ఉన్నారండి. ఎందుకు కలుగుతుంది దేవుని సంస్పర్శనం వలన అని అంటే గనక, దేవుడు ఆనంద స్వరూపుడు, కానీ ఆనందం అనుభవించుకోవాడు కాదు. దేవుడు ఆనంద స్వరూపుడు కాబట్టే మనందరికి ఇవ్వగలుగుతూ ఉన్నాడు, కానీ ఆనందము అనుభవించువాడు కాదు. ఆయన ఆనంద స్వరూపుడే గాని ఆయన స్పర్శ వల్ల మనకు ఆనందానుభూతి కలుగుతుంది, కానీ ఆయన ఆనందం అనుభవించేవాడు కాదండి. ఎందుకు కాదు అంటే ఉదాహరణ చెప్తూ ఉన్నారు. చక్కెర జిహ్వకు తీయగా ఉండును, కానీ తనకు కాదు. చక్కెరని మన నాలుక మీద వేసుకుంటే మనకేమనిపిస్తుందండి? అబ్బా భలే తీయగా ఉంది అనిపిస్తుంది. కానీ చక్కెరకి చక్కెర తీయగా ఉండదండి. అట్లాగే భగవంతుడు ఆనంద స్వరూపుడు, కానీ ఆనందం అనుభవించువాడు కాదు. ఆనందానుభూతి జీవునకు పరమాత్మ యందలి తన్మయ రూపమున పరిపూర్తి చెందుతున్న స్థితియే శృంగారము. ఆనందానుభూతి జీవునికి భగవంతుడి వల్ల వస్తుంది అని చెప్పుకున్నాం కదండి. అయితే ఈ ఆనందానుభూతి తన్మయ రూపమున పరిపూర్తి చెందుతుందట. ఆ పరిపూర్తి చెందుతున్నటువంటి స్థితి ఏదైతే ఉందో అదే శృంగారము అని అంటూ ఉన్నారండి. శృంగారము అంటే సరైన అర్థము మనం ఒక్కసారి తెలుసుకుందాం. ఆనందానుభూతి జీవునకు పరమాత్మ వల్ల కలుగుతుందని చెప్పుకున్నాము. అయితే ఈ ఆనందానుభూతి తన్మయ రూపమున పరిపూర్తి చెందుతున్నటువంటి స్థితి ఏదైతే ఉందో అదే శృంగారము. దానికి మనస్సునందు ఇంద్రియములందు స్వీకరింపబడు ప్రతిబింబమే లౌకిక కావ్యాదులలో వర్ణింపబడుచు సంసార జీవులలో అనుభవింపబడు శృంగారమనబడు ఆభాసము. దానికి దేహము ఉపాధులు. అనుభూతి దేహస్పర్శలో కలదని అన్వేషించుకొనుచు జీవి మెల్లగా ఇంద్రియములలోను మనస్సునందు వెదకి బుద్ధితో గ్రహించి జీవాత్మ పరమాత్మానుసంధానమును పరిపూర్ణత చెందును. మొదట ఎలా ప్రారంభిస్తాడు జీవుడు అని అంటే గనక, అనుభూతి దేహస్పర్శలో ఉన్నది అని అన్వేషించుకుంటూ ఏం చేస్తాడు? ఇంద్రియములలోనూ మనస్సునందు వెతుకుతాట. ఆ తర్వాత బుద్ధితో గ్రహించి జీవాత్మను పరమాత్మతో అనుసంధానము చేసుకుంటం ద్వారా పరిపూర్తి చెందుతాటండి, పరిపూర్ణత చెందుతుందట. ఇక్కడ నాయకుని తర్వాత ప్రముఖ పాత్రలో ముఖ్యుడు బ్రహ్మ. భాగవతం అనేటువంటి మహాకావ్యంలో నాయకుడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పుకున్నాం. ఆ తర్వాత ముఖ్యమైన పాత్ర బ్రహ్మగారటండి. పోతన దేవతాస్థితిలో ఇట్లు వస్తు నిర్దేశ క్రమమును పాటించెను. వస్తు నిర్దేశ క్రమాన్ని చక్కగా పోతన గారు పాటించారు. ఎందువల్ల? మొదటి పద్యమేమో శ్రీకృష్ణ భగవానుడి గురించి చెప్పాడు, రెండవ పద్యమేమో పరమేశ్వర స్తుతి చేశాడు, మూడవ పద్యంలో బ్రహ్మగారిని స్తుతించాడండి. అట్లా ఒక నియమాన్ని, ఒక క్రమాన్ని పాటించారు పోతన గారు అని అంటూ ఉన్నారు మాస్టర్ గారు. ఆంధ్ర కవిత గౌరవ జనమనోహరి నన్నయ్య సూర్యం గైవారంబు చేసి అని నమస్కరించిన గౌరవమును అనుసరించి తెలుగు భారత ప్రారంభమున నన్నయ్య భట్టు వేదత్రయమూర్తులు చేసిన ప్రార్థనమును సంప్రదాయముగా పాటించి స్థాపించెను అని అంటూ ఉన్నారు. ఇంకా మనకి చెప్తూ ఉన్నారండి నన్నయ్య గారు, పోతన గారు ముందు దేవతా స్తుతి చేశారు. ఆ తర్వాత 5వ పద్యంలో విఘ్నేశ్వరుణ్ణి స్తుతి చేస్తారండి. 6వ పద్యంలో సరస్వతియు స్తుతింపబడిరి. 7, 8, 9 పద్యములలో సరస్వతి ప్రత్యక్షముగా స్తుతింపబడినది. ఇట్లు ప్రథమ పురుష మధ్యమ పురుషులలో దేవతలను స్తుతించుట వేదమునందలి శస్త్రములు అను మంత్రములలో పాటింపబడిన క్రమము. 10వ పద్యమున దుర్గా, 11వ పద్యమున లక్ష్మీ స్తుతింపబడిరి. త్రిమూర్తులు కాక మిగిలిన వారందరూ ఇష్టదేవతలు అనబడుదురు. త్రిమూర్తులు త్రయీమయమూర్తులు, అంతర్యామి పరమాత్మ అనబడును. పరమాత్మనే పరబ్రహ్మమని వేదాంతులను, అగ్ని విష్ణువు అని వేదములను, దేవుడని అందరును వ్యవహరింతురు. దేవుడు వేరు, దేవతలు వేరు. ఇక్కడ కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తూ ఉన్నారండి. మనము రకరకాలుగా అంటూ ఉంటాం. ఏమంటాము? పరమాత్మ అంటాం ఒకసారి, పరబ్రహ్మ అంటాం ఒకసారి, దేవుడు అంటాం ఒకసారి, భగవంతుడు అంటాం ఒకసారి. ఈ అన్ని పదాలు ఒకటేనండి.
అన్ని ఒకే అర్థము, అన్ని పదాల అర్థము ఒకటే. ఏమిటి తేడా అనంటే గనక అంతర్యామి పరమాత్మ అనబడును. పరమాత్మ అంటే ఎవరు? అంతర్యామి అంటే ఎవరు? అందరిలో ఉన్నటువంటి భగవంతుడు, అంతటా నిండి ఉన్న భగవంతుడిని అంతర్యామి అంటారు. అంతటా నిండి ఉన్న భగవంతుడిని, అతన్నే పరమాత్మ అంటారు. ఇదే పరమాత్మని వేదాంతులు ఏమంటారు? పరబ్రహ్మము అంటారు. వేదముల్లో ఏమని చెప్పారు? అగ్ని, విష్ణువు అని చెప్పారట. అగ్ని లేక విష్ణువు అని వేదాల్లో చెప్పారట ఇదే భగవంతుడిని. అట్లాగే అందరూ సామాన్యులు లేదా పామరులు ఏమంటారు? దేవుడు అంటారు కదండి. అలా ఇవన్నీ ఒకటే అర్థాన్ని తెలియచేస్తాయి అని చెప్తూ ఉన్నారు. సరస్వతి స్తోత్రమైన 9వ పద్యము ఎర్రాప్రగడ భారతమునందు కూడా కనిపించుచున్నది. ఎర్రాప్రగడ పద్యమునందలి ఆదరమున పోతన భక్తి భావముతో స్వీకరించెను. ఎర్రాప్రగడ గారు రచించినటువంటి పద్యము, ఆ పద్యమును పోతన గారు స్వీకరించారండి. దాన్ని ఈ భాగవత ప్రథమ స్కందంలో 9వ పద్యంలాగా కనిపిస్తుంది మనకది. సరస్వతి స్తోత్రమనండి ఆ పద్యము. ఎర్రాప్రగడ పద్యమును అందలి ఆదరమున పోతన భక్తి భావమున స్వీకరించెను అంటూ ఉన్నారు మాస్టర్. సంస్కృత వాంగ్మయమున చాలా మంది కవులలో ఈ ఆచారం ఉన్నది. సంస్కృత వాంగ్మయంలో ఒక కవి పద్యాన్ని చక్కగా వాళ్ళ మీద గౌరవంతో ఇంకో కవి స్వీకరించడం అనేటువంటిది ఉన్నదటండి. తెనుగుడు కూడా కొందరు అవలంబించిరి. అల్లసాని పెద్దన మనుచరిత్రలో రామావతార స్తుతి పద్యమును కృష్ణరాయలు భక్తితో తన ఆముక్తవాల్యదలోనికి స్వీకరించెను. నందితిమ్మన ముక్కుపై చెప్పిన సరసమైన పద్యమును రామరాజభూషణుడు వసు చరిత్రలోనికి స్వీకరించనని కొందరందరూ. ఎర్రన చేసిన సరస్వతి స్తుతిని పోతన స్వీకరించుట అనగా ఎర్రనను పరోక్షముగా స్తుతించుట కనుకనే కాబోలు. ప్రత్యక్షముగా చేసిన కవిస్తుతిలో కవిత్రయమున నన్నయ్య తిక్కనలను మాత్రమే స్మరించెను. మన పోతన గారు నన్నయ్య తిక్కన గారిని స్మరిస్తాడండి, స్మరణ చేస్తాడు ఈ పద్యాల్లోనే. ఎర్రనను స్మరించలేదు అని ఎవరికైనా డౌట్ వస్తుందేమో అని మాస్టర్ చెప్తూ ఉన్నారు. బలానా పద్యాన్ని చక్కగా స్వీకరించారు పోతన గారు ఆయన మీద భక్తిభావంతో. కనుక అట్లా ఎర్రనను పరోక్షముగా స్తుతించారు, ఈ తిక్కనను నన్నయ్య గారిని ప్రత్యక్షంగా స్తుతించారు అని చెప్తూ ఉన్నారండి మాస్టర్. 12వ వచనమున కవుల గురు పరంపర స్మరింపబడింది. 12వ వచనం ఉందండి. అంటే ఇక్కడ భాగవతం ఎట్లా ఉంటుందంటే పద్యము వచనము అట్లా మనకి కాంబినేషన్ లాగా ఉంటుంది. ఇది 11 మొదటి 11 ఏమో పద్యాలు, 12వదేమో వచనము. ఆ వచనంలో కవుల గురు పరంపర స్మరింపబడిందండి. ఎవరెవరు ఉన్నాయ్యా ఇందులో కవుల గురు పరంపర అంటే గనక ఇందు సూర్యుడు, కుమారస్వామి, వాల్మీకి, వ్యాసుడు, సుఖయోగి, బాణుడు, మయూరుడు, కాళిదాసు, భారవి, మాఘుడు ప్రశంసింపబడిరి. వీళ్ళందరినీ ప్రశంసించారండి పోతన గారు. అటుపైన నన్నయ్య తిక్కనలను, తరువాత పూర్వ కవులు, వర్తమాన కవులు, రాబోవు కవులు కూడా స్మరింపబడిరి. ఇందు సూర్యుని కవిగా స్తుతించుట వేదమంత్రముల సంప్రదాయము. సంస్కృతాంధ్ర కవి స్తుతి అయిన వెనుక పోతన తాను ఉభయకావ్యకరణ దక్షుడనని తెలిపెను. ఇంతకుముందు తిక్కన కూడా ఉభయకావ్య ప్రౌఢి పాటించు శిల్పమున పారగుడనని చెప్పెను. ఉభయకావ్య కారణమనగా సంస్కృతాంధ్ర కావ్య రచనా సామర్థ్యమని పెద్దల అభిప్రాయము. పద్యగద్య రచనలని కొందరందరు, కాని అట్టి కావ్యములు తెలుగున అప్పటికి వేరుగా లేకపోవుటచే ఈ అర్థము సరిపడకపోవచ్చును. ఉభయ కావ్య ప్రౌఢి, ఉభయ కావ్య కారణము అనగా ఏంటంటే చెప్తూ ఉన్నారు సంస్కృతము ఆంధ్రము ఈ రెండిటి కావ్య రచన సామర్థ్యము అని పెద్దలు చెప్తూ ఉన్నారట. ఈ మనుజేశ్వరాధములకిచ్చి అని ఒక పద్యం ఉంది కదండి, చాలా ప్రచారంలో ఉంది ఆ పద్యం. అట్లాగే చేతులారంగా శివుని పూజింపడేని అని ఒక పద్యం ఉంది. ఈ రెండు పద్యాలు మనకి తెలుసు. ఈ రెండు పద్యాలు చాలా ఫేమస్ అయినటువంటి పద్యాలు. అయితే మాస్టర్ ఏమంటున్నారు, ఈ రెండు పద్యములు పోతన రచించినవి కావు అని అంటూ ఉన్నారండి. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి
అనేటువంటిది ఒక పద్యము, చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని అని ఒక పద్యం వస్తుంది కదండి, అది. ఈ 2 పద్యాలు పోతన రచించినవి కావు. 13వ వచనమునందు తాను భాగవతమును రచింపబూనిన సందర్భము తెలుపబడినది. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నామండి, ఈ 2 పోతన గారు రచించినవి కావని చెప్పారు మాస్టర్ అని. 13వ, ఎందుకంటే 13వ వచనంలో తాను భాగవతము రచించబూనిన సందర్భము తెలుపబడిందండి. కొన్ని వేల జన్మల తపస్సు ఫలితముగా పోతనకు శ్రీమన్నారాయణ కథల వివరణమగు భాగవతమును రచించు కుతూహలము కలిగినదట. తాను భాగవతము రచింపబూనినటువంటి సందర్భాన్ని తెలుపుతూ ఉన్నారు 13వ వచనంలో. ఏమిటయ్యా అని అంటే గనక, కొన్ని వేల జన్మల తపస్సు ఫలితంగా పోతన గారికి శ్రీమన్నారాయణుడి భగవంతుడి కథల వివరణమగు భాగవతమును రచించు కుతూహలం కలిగిందిట. ముందు కుతూహలం కలిగింది కదండి లోపల, అందుకేగా కుతూహలం కలిగితేనేగా రచన బయటికి వచ్చేది. కనుక ఆయనకి కుతూహలం కలిగింది. ఎందువల్ల కలిగిందంటే కొన్ని వేల జన్మల తపస్సు ఫలితంగా కలిగిందటండి. అది కలిగిన కొంతకాలం తర్వాతటండి ఒక సందర్భం జరిగిందండి. ఏమిటి ఆ సందర్భము, ఏమిటి ఆ సన్నివేశము అని అంటే గనక, ఒక చంద్రగ్రహణము రోజు, ఆ చంద్రగ్రహణం రోజు చంద్రగ్రహణము రాబోచున్నదని తెలిసి ఆ పర్వదినన్న గంగా తీరానికి చేరుకున్నారండి పోతన గారు. గ్రహణ సమయంలో ఏం చేశారు? పట్టు స్నానం, విడుపు స్నానం అని 2 చేస్తారు కదండి గ్రహణ సమయంలో. అంటే గ్రహణానికి ముందు చేసేది పట్టు స్నానం, గ్రహణం తర్వాత చేసేది విడుపు స్నానం. ఆ పట్టు స్నానము చేసి, గంగా స్నానము చేసి, ఇసుక తిన్నెపై మహేశ్వర ధ్యానమున అర్ధనిమీలిత నేత్రములతో సమాధి అందుండెను. చక్కగా పరమశివుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారండి. పట్టు స్నానం చేసి గంగా నది ఇసుక తిన్నెపై పరమేశ్వర ధ్యానంలో మునిగి ఉన్నాడు. అర్ధనిమీలిత నేత్రములతో సమాధి యందు ఉండెను అని అంటూ ఉన్నారు మాస్టర్ గారు. అప్పుడటండి ఒక సుందరాకారుడగు రాజముఖ్యుడు, చాలా అందమైనటువంటి రాజముఖ్యుడటండి, సకల శుభలక్షణములతో నీలదేహమున కిరీటధారి అయి నిలబడెను. అన్ని శుభలక్షణాలతో కల్పిస్తూ ఉన్నట్ట. నీలమేఘ శ్యాముడటండి, కిరీటాన్ని ధరించి ఉన్నట్ట. అతను పోతన గారి ఎదుట సాక్షాత్కరించాటండి. అంతేకాదండి, అతడు విల్లు ధరించి ఉండెను. విల్లు ధరించి ఉన్నట్ట, కోదండము ధరించి ఉన్నట్టండి. ఒక్కడే వచ్చాడా అంటే కాదండి, భార్యాసమేతుడై ప్రత్యక్షమయ్యను. సీతమ్మ తల్లితో కూడి వచ్చాటండి. పోతన సంభాషించుటకు యత్నము చేయుచుండగా పోతన గారు ఏదో మాట్లాడదామనుకుంటున్నారట. మాట్లాడదాము అని అనుకుంటుండగా అతనే చెప్పాటండి, తాను రామభద్రుడనని తెలిపి తన నామాంకితముగా శ్రీ మహాభాగవతమును తెనుగు చేయమని ఆజ్ఞాపించి సంసార బంధము తెగునని అభయముద్ర పట్టి మాయమయ్యను. పోతన మహానుభావుడు ఆ కనిపించినటువంటి ఆయనతో మాట్లాడదామనుకున్నారట. అనుకునే లోపు ఆయనే మాట్లాడాట, అయ్యా నేను రామభద్రుడను, నాకు అంకితముగా శ్రీ మహాభాగవతమును తెనుగు చేయుము, ట్రాన్స్లేట్ చేయాలి, తెలుగులోకి అనువదించాలయ్యా అని ఆజ్ఞాపించి ఏమని చెప్పారట, సంసార బంధము తొలగునయ్యా అని అభయముద్ర పట్టి మాయమయ్యారట. అభయం ఇచ్చారట పోతన గారికి. పోతన ఆశ్చర్యము ఆనందము చెంది భాగవత రచనకు పూనుకొనెను అనేటువంటి ఈ చక్కటి సన్నివేశంతో ఈ అంశాన్ని ముగిస్తున్నారండి మాస్టర్ గారు. భాగవత గ్రంథము రచనాక్రమము అనేటువంటి అంశాన్ని పూర్తి చేశారు మాస్టర్ గారు. రేపటి రోజున కథా సంవిధానము అనే అంశములోకి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.